నమస్కారం, వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన యమ్మీ అయిన ఫ్రాన్స్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఫ్రాన్స్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: ముందుగా 500 grams ఫ్రాన్స్, టమాటోస్, ఆనియన్స్ అండ్ చిన్న కట్ చేసుకున్న చిల్లీస్ అండ్ 2 slices ఆఫ్ లెమన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్. ముందుగా ఫ్రాన్స్ని మ్యారినేట్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా ఫ్రాన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. దీంట్లో క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ అండ్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇంకొంచెం స్పైసెస్ మీకు అకార్డింగ్గా మీరు వేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ముక్కలకి బాగా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మ్యారినేషన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసుకున్న ఫ్రాన్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నూనె చాలా వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా నీట్గా వేసుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి. ఇలా ఫ్రాన్స్ని ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రాన్స్ చాలా క్రిస్పీగా మరియు టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చాక దీన్ని టిష్యూ పేపర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, ఎంతో క్రిస్పీగా ఎంతో క్రంచీగా ఉన్నాయి ఫ్రాన్స్ని. ఇలాగే తినేయచ్చు. కానీ అసలైన ఫ్రాన్స్ కర్రీ ఇప్పటి నుంచే మొదలవుతుంది. చూసారా, ఇలా ఫ్రై అయిన ఫ్రాన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో నేను కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఏ ఆయిల్ ఉన్నా వేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ మంచి పింక్ కలర్లో చేంజ్ అయ్యాక ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడడం వల్ల మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ వస్తుంది. నాన్ వెజ్ ఐటమ్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఉన్న నీసు వాసన పోతుంది. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయాక ఇందులో సన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ కారం నేను ఎక్కువనే వేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. ఇప్పుడు చిటికెడంత పసుపు, ఇంకొక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు మరగడానికి పైన లిడ్ వేసుకొని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి టమాటోస్ని మంచిగా స్మాష్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచిగా కడిగి పెట్టుకునే కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మా ఇంట్లో కరివేపాకు ఎప్పుడు ఆయిల్లో వేసుకోము, మేము ఎప్పుడు టమాటాలోనే వేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా వాటర్ వేసుకొని టమాటాలు బాగా మరగడానికి 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. చూసారా, ఎంతో మెత్తగా టమాటాలు మరిగిపోయాయి. ఇప్పుడు ఇందులో నీసు వాసన పోవడానికి ఒక ఇలాచీని తీసుకొని దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఫ్రైని వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకి గ్రేవీ అంతా చక్కగా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత వేసుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి మంచిగా ఒక బంచ్ అంతా కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఇలా 2 minutes కుక్ అవనివ్వండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే, సింపుల్.
ఎంతో క్రిస్పీ అయినా టేస్టీ అయినా గుమగుమలాడే ప్రాన్స్ ఫ్రై తయారైపోయింది. ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చేసేలోపు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.